అందరికీ నమస్కారం. మీరు ఇది చూస్తున్నవి కంది చేను. ఇది మనం కందిపప్పు తింటాం కదా, దానికి సంబంధించిన చేను ఇది. ఇందులో ఇప్పుడు పూతకొచ్చింది. ఇదంతా పూత అంటాం. దీని తర్వాత ఇక్కడ కాయలు వస్తున్నాయి చూడండి, ఈ కంది కాయలు. ఇందులోనే మనకి కందిపప్పు గింజలు అనేవి ఉంటాయి కనుక ఇవి ఇలాగా సాళ్ళలాగా చూడండి. కింద ఎలా ఉంది చేను, ఇది ఎలా ఉంటుంది, ఇలాగ పెద్దగా పెరుగుతుంది ఇది కంది. చిన్న వయసులో చక్కగా వీటన్నిటిలో తిరిగి ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు మరలా ఇంతకాలానికి ఈ కంది చేలోకి రావటం జరిగింది. ఈ మధ్యలో గురుగులు ఉంటాయి కంది చేలలో. ఎక్కువ ఈ చేలలో గురుగు అంటాం మనం. ఈ గురుగు మొక్కలు ఇలా వచ్చి ఉంటాయి పురుగులు. ఇవి ఎంత కాల్చినా కూడా ఇవి మరలా తిరిగి భూమి మీద వస్తూనే ఉంటాయి. ఇవి గురుగులు అంటారు. పొలాల మధ్యలో గురుగులు ఉంటాయి కదా, ఇది గురుగు. సో కంది చేనులతో పాటు ఎక్కువగా గురుగులు అనేవి కంది చేనులో మనం చూస్తూ ఉంటాం. చూడండి పూత ఎంత చక్కగా అందంగా ఉందో. కంది మొక్కలకు సంబంధించిన పూత ఇది ఫ్రెండ్స్. అర్థమైందా? థ్యాంక్ యూ.